40వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనంలో చెప్పబడిన మాట, ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచాలి అని చెప్పాడు. మందిర నిర్మాణాన్ని గురించి మీకు చెప్పాను. మందిర నిర్మాణంలో ముఖద్వారం 20 మూరల వెడల్పు ఉంటుంది. ఇశ్రాయేలీలు ఆ మందిరము చుట్టూ తూర్పున 3 గోత్రాలు, ఉత్తరాన పడమర 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, 12 గోత్రాల వారు ఉంటారు. దాని మధ్యన ప్రత్యక్షపు గుడారము ఉంటుంది. ఆ 12 గోత్రాలలో ఉన్న ప్రజలు ఎవరు పాపం చేసినా ప్రత్యక్షపు గుడారంలోనికి రావాలి. ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ ముఖద్వారం తెరుస్తూనే ఎదురుగా కనిపించేది బలిపీఠం. నన్ను గమనించాలి. ప్రత్యక్షపు గుడారపు ముఖద్వారం తెరుస్తూనే ఎదురుగా కనిపించేది బలిపీఠం. అంటే దాని అర్థం బలిపీఠము మొట్టమొదట కనిపిస్తుంది. మందిరంలోనికి వెళ్ళే ప్రతి బిడ్డ మొదట బలిపీఠం యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. బలిపీఠం దగ్గర ఆ రోజు వాళ్ళు ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు. పక్షిని కానీ, గొర్రెను కానీ, కోడెదూడను కానీ అర్పించేవారు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఆ మంట మండేటటువంటిదే బలిపీఠం. ఆ ముఖద్వారం బ్లూ రంగులో ఉంది. దానిలో గుండా వారు వెళ్ళేవారు. కాబట్టి వారు ఎదురు పడుతూనే బలిపీఠము కనిపించేది. అక్కడ వారి పాపము నిమిత్తమై వారు తీసుకెళ్ళిన పక్షిని, గొర్రెని, కోడెదూడను బలి అర్పించేవారు. బలి అర్పించి ఆ బలిపశు యొక్క రక్తమును కొంత పాత్రలో తీసుకొని వాని కుడి చెవికి, కుడి చేతి బొటన వేలికి, కుడికాలి బొటన వేలికి చమిరేవారు. ఆ తరువాత ఆ బలిపశు మాంసాన్ని, బలిపశు యొక్క రక్తాన్ని బలిపీఠము చుట్టూ ప్రోక్షించేవారు. ఎందుకు పని చేయాలి అని అడిగితే, నేను పాపిని, నా పాపము క్షమించబడాలి అని తాను ఒక పశువును తీసుకెళ్ళిన తరువాత దాన్ని బలి ఇచ్చి ఆ రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించి చెవికెందుకు పోయాలి, కుడి చేతి బొటన వేలికి ఎందుకు పోయాలి, కుడి కాలు బొటన వేలికి ఎందుకు పోయాలి అని అడిగితే, నన్ను బాగా గమనించాలి. కుడికాలి బొటన వేలికి ఆ రక్తము చమరడం వలన అర్థం ఏమిటంటే, ఇక మీదట నీ ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన గతంలో చెడిపోయినట్టుగా ఇప్పుడు ఉండకూడదు. నీ ప్రవర్తన, నీ నడత బాగుండాలి అని. కుడి చేతి బొటన వేలికి ఎందుకు పోయాలి అంటే, నువ్వు చేసే క్రియలు ఏవి కూడా అపరిశుద్ధంగా ఉండకూడదు. నీ చేతులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అని దానికి గుర్తు. చెవికెందుకు పోయాలి? బైబిల్ సెలవిస్తుంది, కంటిని నిర్మించినవాడు కానకుండునా, చెవిని నిర్మించినవాడు వినకుండునా అని. దేవుడి చెవిని ఎందుకు కలుగజేశాడు అంటే, దేవుని మాటల్ని వినటానికి. సృష్టికర్త అయిన దేవుడు మనతో చెప్పే మాటల్ని వినటానికి. చాలామంది దేవుని మాటలకు చెవి ఇవ్వరు. అందుకని ప్రభుల వారు అంటున్నారు, చెవికి కూడా రక్తము చెరపాలి అని. మనము దేవుని మాటల్ని జాగ్రత్తగా వినాలి. ఈ చెవిలోనికి ఏ అపవిత్రమైన మాటలు వెళ్ళకూడదని దేవుని ఆలోచన. ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడి ప్రత్యక్షపు గుడారంలో నుండి తాను బయటికి వెళ్ళాలి. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి
మందిరపు ఆ ద్వారము తెరుస్తూనే ఎదురుగా బలిపీఠము కనిపిస్తుంది అని మోషే గారు చెప్తూ ఉన్నారు. ఈ మందిరానికి మనం వచ్చినప్పుడు కూడా మొదట మనకు ప్రత్యక్షం కావాల్సింది బలిపీఠం. అనగా మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తాను చేసిన తప్పిదమేదో ఆ బలిపీఠము దగ్గర ఒప్పుకోవాలి. పూర్వ దినములలో బలిపీఠము ఉండేది. దాన్ని తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉండేవారు. 2 పదార్థాల సమ్మేళనం అది. ఆ రీతిగా ఇప్పుడు బలిపీఠము కూడా యేసు ప్రభుల వారు. ఆ రోజున బలిపీఠము దగ్గర పాపక్షమాపణ కలిగేది. ఈ రోజున యేసు ప్రభు దగ్గర మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది. యేసు ప్రభుల వారు కూడా ఆయన భూమి మీద మనుష్య కుమారుడిగా ఆయన జీవించాడు. పరలోకంలో దేవుని కుమారుడుగా తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. మనుష్య కుమారుడు అని ప్రభుల వారిని గురించి చెప్పినప్పుడు అది తుమ్మకర్రతో సమానం. రెండవది, దేవుని కుమారుడంటే ఇత్తడికి సాదృశ్యం. బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించినట్లు యేసు ప్రభుల వారు మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను ఈ భూమి మీద నివాసము చేశాడు. ప్రపంచంలో యేసు ప్రభు వద్దనే తప్ప ఎక్కడ ఒక వ్యక్తికి పాప క్షమాపణ అనేది దొరకదు. చాలామంది వెళ్ళి ఎక్కడెక్కడో నమస్కారాలు చేస్తారు, దండ ప్రణామాలు కూడా చేస్తారు, పూజలు పునస్కారాలు చేస్తారు. కానీ తిరిగి వచ్చి వారి పాపాలలో వారు జీవిస్తూ ఉంటారు. క్రైస్తవులకు ఉన్న ఒక శ్రేష్టమైన అవకాశం మందిరంలో అడుగు పెడుతూనే బలిపీఠపు దర్శనం. దేవుని యొక్క దర్శనం ఉంది. మన పాపములను క్షమించే ఆ గొప్ప దేవుని ప్రత్యక్షత నీకుండాలి. మందిరంలోనికి వచ్చినప్పుడు అంతా కూడా నీవు ఆ గత దినములలో చేసిన ఏ తప్పిదమో, అబద్ధమో, మోసమో, కోపమో, ద్వేషమో, అసూయో ఏదైనా కానీ ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి పాప క్షమాపణ పొందాలి. అది దేవుని యొక్క